మొహమ్మద్ ప్రవక్త వారు చాలా అందంగా ఉండేటటువంటి వ్యక్తి అనమాట. హదీసు గ్రంథాల్లో ఆయన అందం గురించి చెప్పడం జరిగింది. అలాంటి సౌందర్యవంతుడైనటువంటి మొహమ్మద్ ప్రవక్త తన యవ్వనంలో 25 సంవత్సరాల వయసులో తనకంటే 15 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఖతీజా రదియల్లాహు అన్హా, ఖతీజా అనేటటువంటి ఒక మహిళను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మొహమ్మద్ ప్రవక్త వారికి 25 సంవత్సరాలు, నవ యువకుడు అనమాట. ఆయన మొదటి వివాహం ఏదైతే జరిగిందో ఒక వితంతు ఆమె, ఆయన కంటే 15 సంవత్సరాలు వయసులో పెద్ద, ఆల్రెడీ ఆమె 2 సార్లు వితంతు అయిపోయింది. 2 సార్లు తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీని మొహమ్మద్ ప్రవక్త వారు వివాహం చేసుకున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త వారు ఒక వితంతువును, తనకంటే 15 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వితంతువుని పెళ్లి చేసుకొని ఆమె బ్రతికున్నంత వరకు కూడా ఒకే భార్యతో జీవితం గడిపారు. ఆయన ఒక ఆదర్శ జీవితం గడిపారు బ్రతికున్నంత వరకు కూడా. అంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క వైఫ్ చనిపోయారో, ఖతీజా వారు చనిపోయారో, అప్పుడు మొహమ్మద్ ప్రవక్తకు 53 సంవత్సరాలు, ఆమె చనిపోయినటువంటి ఖతీజా వారికి 68 సంవత్సరాలు. అంటే పూర్తిగా 28 సంవత్సరాల వరకు ఒకే భార్యతో కాపురం చేశారు. ఆ భార్య ఉన్నంత కాలం వరకు కూడా ఎవరిని కూడా ఆయన వివాహం చేసుకోలేదు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపారు. ఆ తర్వాత ఎప్పుడైతే తన సతీమణి ఖతీజా వారు చనిపోయినప్పుడు ఆమె 68 సంవత్సరాలు, ప్రవక్త వారు 53 సంవత్సరాలు.